హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ ఎవర్ జేపీటీ. ఇది మరో శుభారంభం. ఏంట్రా చాలా రోజుల తర్వాత వచ్చి మళ్ళీ శుభారంభం అంటున్నాడు అని అనుకుంటున్నారా? ఎస్ గాయ్స్, మనందరికి తెలిసిందే, మనది ఇంతకుముందు ఉన్న ఛానల్, ఇంతకుముందు ఉన్న ఇట్స్ ఎవర్ జేపీటీ ఛానల్ చాలా మైల్ స్టోన్స్ అచీవ్ చేసుకుంటూ వచ్చింది. లైక్స్ కానివ్వండి, వాచ్ అవర్స్ కానివ్వండి, మనం చాలా విత్ ఇన్ స్మాల్ టైం పీరియడ్లో చాలా అచీవ్ చేసాం. కానీ అలాంటిదే 878 సబ్స్క్రైబర్స్తో ఆ ఛానల్ బ్లాక్ అయిపోవాల్సి వచ్చింది. అదొక చిన్న డిస్సాటిస్ఫాక్షన్. ఒక 3 వీడియోస్కి బ్యాక్ టు బ్యాక్ మనకు కాపీ రైట్స్ పడేసరికి ఆ ఛానల్ ఇంకా క్లోజ్ అయిపోయింది. సో ఎంతో ట్రై చేసా, ఫైట్ చేసా ఆ ఛానల్ అయితే పుషప్ చేయడానికి. ఐ కాంట్, యూట్యూబ్తో నేను ఒక్కనే పోరాడలేకపోయాను. అయినా కానీ సరే, ఫీనిక్స్ పక్షిలాగా ఎక్కడ ఆగకుండా ఖచ్చితంగా యూట్యూబ్లో ఇంకో అచీవ్మెంట్ చేయడానికి నేను మళ్ళీ మీ ముందు వచ్చాను. ఇంతకుముందు మా ఛానల్కి ఎలాగైతే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చి నాకు ఎంకరేజ్ చేశారో, ఈ ఛానల్ కూడా అలాగే ఇస్తారని చెప్పి కోరుకుంటూ లెట్స్ టేక్ దిస్ స్టెప్ అహెడ్. ఈ శుభారంభం మనం ఏ వీడియోతో స్టార్ట్ చేయబోతున్నామంటే, ఇప్పుడు నేను మీసం తిప్పి చెప్పుకుంటా, ఈ 3 సినిమాలకి మనం ఆన్సర్ ఇస్తున్నాం. జైలర్, లియో, బీస్ట్, విక్రమ్, ఈ 4 సినిమాలు కలిపి ఒక ఓజీ ఆన్సర్ ఇస్తాం. అది ఓజీ. అది వచ్చినప్పుడు మన ఎవరో తమిళ వాళ్ళకి తెలుస్తుంది. ఎస్, ద ఓజీ ఫైర్ స్టోన్. ఓకే, లెట్స్ స్టార్ట్. Turn down the volumes, turn up the... Okay. ఆ స్వాట్ మ్యూజిక్ కి, ఆ హిట్టింగ్ కి కరెక్ట్ గా సింక్ అవుతుంది. జస్ట్ గంభీరం అంటే బాగుంది. యానిమేటెడ్ ಇದೆ ಫಿಲಮ್ ಜಪಾನೀಸ್ ನರುಟೋ ಇಲಾಂటి చాలా బ్రూటల్ గా ట్రాన్సిషన్ భలే ఉందంటే ఆర్తో పేపర్ లిరిక్స్ జపానీస్ లో ఉంటుంది.
సౌండ్ కూడా సింక్ అయింది చూసారా. లిరిక్ వీడియో బై సబరి రామిరో. సూపర్ ఎడిటింగ్ అసలు ఈ వీడియో ఎడిటింగ్ అయితే సూపర్ వర్క్. అసలు ప్రొడక్షన్ వాల్యూ సూపర్గా ఉన్నట్టుంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక పక్క అరాచకం, స్క్రీన్లో పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ ఒక అరాచకం. అసలు ఆ కటానాలలో ఐసైట్ పెట్టారు చూసారా. ఆ థాట్ ఎడిటింగ్ చేసిన మన ఎడిటర్కి సూపర్ అండి. అంటే నరాలలో పవన్ కళ్యాణ్ అని ఊరిపోయిన వాళ్ళే ఇలా చేయగలరేమో అన్నట్టు చేశారు. టోటలీ ఫుల్ హైప్ అయితే పెట్టేశారు. చెప్పారుగా, నా తమ్మనన్న నాకు ఒక వీడియో గుర్తొస్తుంది నీది ఇంటర్వ్యూది, అది ఖచ్చితంగా ఈ వీడియో ముందు పెడతాను గైస్. రియాక్ట్ అయితే అయ్యాను, కాకపోతే నాకు ఇప్పుడు ఖచ్చితంగా వీడియో అన్నది ఈ రియాక్షన్ వీడియోకి ముందు పెట్టాలని, ఇంట్రో లాగా పెట్టాలని నాకు ఆలోచన వస్తుంది. డెఫినెట్లీ డూ ఇట్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ 5 స్టార్ మూవీ. ఇట్స్ రియల్లీ 5 స్టార్. ఇది కన్నా మనం థియేటర్లో వినాలంటే ఈ సాంగ్స్ వినడానికి ఇలాంటి హెడ్ ఫోన్స్, మనం ఇయర్ బడ్స్ లేకుండా వింటే ఎఫెక్ట్ ఉండదండి. ఖచ్చితంగా ఇయర్ బడ్స్ లేకపోతే ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటేనే మనకి తమనన్న పెట్టిన ఎఫెక్ట్, హార్డ్ కోర్ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది అన్నమాట. చెప్పచ్చు, నా తమనన్న ఆ బండోడు ఉన్నాడు, బక్కోడు అక్కడ ఉన్నాడు, బండోడు ఇక్కడ నవ్వర్. మీరు చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్తున్నావు అన్న. రియల్లీ ఈ జనరేషన్లో ఏఐ లేకుండా మనం సర్వైవ్ కాలేమంటే ఎస్, ఏఐతో పాటు ఇట్లా స్కిల్ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే ఖచ్చితంగా అది ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక నెక్స్ట్ లెవెల్ అన్నది వెళ్ళడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. తమన్నా చెప్పిన కాన్ఫిడెన్స్ నాకు ఈ సాంగ్లో కనబడుతుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ సాంగ్ అయితే నాకు చాలా హైప్ ఇచ్చేసింది అనమాట ఓజీకి. ఆల్రెడీ మనం ఓజీ టీజర్ చూసాం 1 year బ్యాకే. అదే ఓ లెవెల్ ఉందంటే ఇంకా ఆ తర్వాత ఓజీ హంగ్రీ చీటా వచ్చింది. నిజంగా ఎవడైతే హంగ్రీగా ఉంటాడో పవన్ కళ్యాణ్ అన్న ప్రెజెన్స్ రావాలని అతనికి ఇది చాలా ఫీడ్ ఇస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ అన్న మీద హంగ్రీగా ఉన్నవాడే ఇట్లాంటి ఎడిటింగ్ కానీ ఇలాంటి మ్యూజిక్ కానీ చేయగలడు. తమనన్నా నువ్వు నిరూపించవు. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.